హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయితే ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సీజన్ ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేస్తుంది కదా. ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఇక వాళ్ళ మధ్య పోటీ కూడా పెరగాలి కదా. అందుకే ఆ గేమ్స్ కూడా కిక్ ఇచ్చేటట్టే ఉన్నాయి. ఎందుకంటే ఒకరు మాత్రమే ఆడితే సరిపోదు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఇద్దరి కపుల్స్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపించే అవకాశం ఇక్కడైతే దొరుకుతుంది. ఎస్, కొన్నిసార్లు స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది, సో ఒకరితో ఒకరు చెప్పుకునే విధానం కానివ్వండి, మరి గెలుపు వచ్చినప్పుడు ఒకలాగా గెలుపు లేనప్పుడు ఒకలాగా ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నిటినీ ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎస్, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తుంది. ఈరోజు జరగబోయేది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక గేమ్కి 100 మార్క్స్, ఇంకొక గేమ్కి 200 మార్క్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఫస్ట్ రావాలని అనుకుంటూ ఉంటారు కదా. ఇక ఈసారి కూడా అదే పోటీ అయితే జరుగుతుంది. బట్ దాంట్లో ఈసారి మళ్ళీ మన నటరాజ్ మాస్టర్ అయితే చాలా కోపంతో ఊగిపోయి రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ప్రతి దాన్ని తన్నేశారు, బకెట్ని కొట్టేశారు. ఇక నాకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేమీ చేయకపోయినా కానీ నా హెడ్ టచ్ అవ్వలేదు కదా అంటే ఒక రాడ్ లాంటిది పెట్టి అటు ఇటు బకెట్స్ పెడతారు. వాళ్ళు వచ్చేసి లేడీస్ అంతా వచ్చేసి వాటర్ని ఫిల్ చేస్తూ ఉంటారు. సో కానీ దాన్ని హోల్డ్ చేసి ఉండాలి. ఇక ఆయన చెయ్యి అయితే కొద్దిగా జారింది కానీ తల టచ్ అవ్వలేదు కదా, నేను కింద పెట్టలేదు కదా, మీది టచ్ అవుతుంది టచ్ అవుతుందని భాను పెద్ద పెద్దగా అరవడంతో ఇక ఏమైంది, ఇక ఆయన వచ్చేసి శ్రీముఖి కింద పడేసేయనింది. ఇక ఆయన ఊగిపోయాడు. నిజంగానే ఇంతవరకు లాస్ట్ సెకండ్ ఛాన్స్ వరకు ప్రతిసారి రావడము, ఆ గోల్డెన్ సీట్ కానీ లేదంటే ప్యారడైస్ కానీ మిస్ అయిపోవడం నిజంగా ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది కదా. థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ అంటే ఓకే, కానీ సెకండ్ దాకా వచ్చి ప్రతిసారి ఆ గోల్డెన్ ఆ ప్యారడైజ్ సంపాదించుకోలేకపోతున్నామనే బాధ ఆయనకు ఉంది. ఇక ఆ బాధతో నిజంగా ఈసారి నాకు ప్రతిసారి అన్యాయం జరుగుతుంది, నేను ఇక ఉండను ఇక్కడ, నాకు ఎందుకో ప్రతిసారి అన్యాయం జరుగుతున్నట్టే అనిపిస్తుంది, ఎందుకు నా మీద కక్ష కట్టారు, మీరెందుకు ఇలా చేస్తున్నారని ఇక కెమెరాకి చెప్పుకుంటూ ఇక షో ఆ యొక్క హాల్ మొత్తం కొద్దిగా బాగా ఇరిటేషన్ అయితే అయిపోయింది. కాకపోతే మన నీతూ మాస్టర్ కొద్దిగా కామ్ అండ్ కంపోజ్డ్ కాబట్టి ఆమె కొద్దిగా సర్ది చెప్పేదానికి ట్రై అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నావు, పర్లేదు, మనం మళ్ళీ ట్రై చేస్తాం కదా, ఇక ట్రై అయితే చేస్తూనే ఉంటాం, ఎప్పుడు వరకు గెలుస్తామో అప్పటి వరకు అన్నట్టుగా ఆవిడైతే చెప్తూ ఉన్నారు. ఇక కళ్యాణ్ వాసంతి వీళ్ళది కూడా అలాగే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు కళ్యాణ్ ఏంటంటే గెలిచినప్పుడు నా వాసంతి అని, ఇప్పుడు కొద్దిగా ఓడిపోయినప్పుడు నువ్వు ఈ స్ట్రాటజీ వల్లే మనం ఓడిపోయామని చెప్తే పక్కన ఎవరికైనా బాధ వస్తుంది కదా, అలాగే జరుగుతుంది. ఇక మన మహేష్ అండ్ శాంట్రా వీళ్ళైతే ఫస్ట్ టైం ఈసారి ఫస్ట్ వచ్చారు ఒక గేమ్లో. ఇక దాంతో మహేష్ వచ్చేసి శాంట్రా ఈజ్ బ్యాక్ అనగానే ఇక అందరికీ కూడా ఓ మై గాడ్ అన్నట్టుగా కొద్దిగా హ్యాపీ, అలాగే ఇదేంట్రా బాబోయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు, ఇక నూకరాజు ఆసియా వీళ్ళది ఎందుకో తెలియదు కానీ నూకరాజుకి ఈ మధ్య కాస్త కోపం ఎక్కువైంది, ఆలోచన కాస్త తక్కువైంది, ఓవర్ థింకింగ్ చేసేసి ఇంకొద్దిగా ఆటని చెడగొట్టుకుంటున్నాడా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక భానుజాను వీళ్ళిద్దరు మాత్రం కొద్దిగా కంత్రీలే బేట అన్నట్టుగా కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నట్టే అనిపిస్తారు, ఇంకొన్నిసార్లు మాత్రం చాలా అంటే మైండ్లో బాగా పెట్టుకొని, అంటే ఎస్పెషలీ జాను అయితే కొద్దిగా అన్నిటినీ మనసులో పెట్టుకొని భానులాగా కొన్ని వదిలేసేది మనసులో పెట్టుకొని ఆటల్లో వాటిని చూపిస్తూ ఇక నటరాజ్ మాస్టర్ వాళ్ళకి అంటే నీతుని పక్కకు తోసేయడము ఇట్లాంటి కొన్ని అయితే చేసేసి నేను ఇదంతా గేమే కదా అన్నట్టుగా చెప్పేస్తూ ఉన్నారనమాట. ఎస్, గేమ్లో ప్రతిదీ కూడా స్ట్రాటజీ అంటే స్ట్రాటజీయే. ఎందుకంటే అక్కడ వాటర్ నేను మాస్టర్కి పోయిను, నేను బానుకు పోయినని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, తల మాత్రమే ఊపిందంట. ఇక పాప నీతూ మాస్టర్ ఏమనుకున్నారు, పోయిదని చెప్పింది కదా, మాట ఇచ్చింది కదా అన్నట్టుగా అనుకునేది. ఈమెమంటుంది, నేను నోటితో చెప్పలేదు కదా, నేను ఎందుకు పాటిస్తాను, మాట ఇవ్వలేదు కదా అని చెప్పేసి తర్వాత అన్నారు. ఇక మొత్తానికి అక్కడ వచ్చేసి ఏం జరిగింది, ఇక నటరాజ్ మాస్టర్కి ఏమో బాను పోసేసింది. దాని తర్వాత రియలైజ్ అయింది మన నీతూ మాస్టర్. అప్పుడు ఆమె కూడా కొద్దిగా పోయడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఇక షేకింగ్ ఇదంతా అయిపోయి కింద పడిపోవడం జరిగిందనమాట. అంటే జాను పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు, ఆయనది కదులుతుంది కదా అని. అలాగా కోపం వచ్చేసింది నటరాజ్ మాస్టర్కి. ఇలా పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయి. మరి మీకు ఇష్టమైన కప్పులు ఎవరో ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకోండి. నిజంగానే ఆ ట్రోఫీని మంచి వాళ్ళ చేతిలో పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.